హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. నమస్తే సార్. నమస్తే అమర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆఫ్టర్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే కౌంటింగ్ వన్ సైడ్గా వస్తుంది అన్నప్పటి నుంచే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయినాయి దాడులు అనేటువంటివి, లేదు అరాచకాలు అనేటువంటివి, లేదంటే జనరల్గా వాటికి మనం ఆ పదాలు వాడకపోయినా కూడా దాన్ని ఎలా చూడాలి అంటే ఇంకా ఒక టైప్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో స్టిల్ కంటిన్యూ అవుతుంది ఏదో ఒక రూపంలో. ఈ రోజుకు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని అనుమతులు లేనటువంటి స్థలంలో, లేదంటే లీజుకు తీసుకున్నటువంటి దానికి సరైన డాక్యుమెంట్లు లేవు అనేటువంటి నేపథ్యంతో పోలీసుల పహారా మధ్యలో జేసీబీలు పెట్టి కూల్చేయడం జరిగింది. ఎట్లా చూడాలి సార్ అసలు ఈ పరిస్థితిని? ఎలా చూడాలి? ఏం చెప్తారు అసలు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు అనౌన్స్ అవుతున్న తరుణంలోనే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరిగినటువంటి దాడులను మనం చాలా వరకు చూసాం అందరం కూడా. సరే, ఖచ్చితంగా ఒక 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ సహజంగానే వాళ్ళకి అధికారం వస్తుంది అన్నప్పుడు ఇన్ని రోజులు మేము అణిచివేత గురైనాము, ఖచ్చితంగా మా మీద గత ప్రభుత్వం కొంత దాడులు చేసింది అనేటువంటి ఒక కోణంలో వాళ్ళు అక్కడక్కడ స్థానికంగా మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో అక్కడక్కడ ప్రధాన ప్రాంతాలలో కొన్ని గొడవలు, దాడులు, వ్యక్తిగత దాడులు, చంపుకోవడాలు, హింస ఇవన్నీ చూసాం మనం. కాకపోతే సరే, ఎలక్షన్ల సమయం కాబట్టి, కొంత ఫలితాల సమయం కాబట్టి కొంత కార్యకర్తలు ఉత్సాహంలో ఉంటారు, కొంత అదుపు చేయలేనటువంటి పరిస్థితి, కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు కూడా ఎలక్షన్ కోడే ఉంటుంది మనకు, ఎలక్షన్ల ఫలితాలు అయిపోయేంత వరకు కూడా. సో అలాంటి సందర్భంలో ఏదో జరుగుతున్నాయి, కొంత ఆగ్రహావేశాలు సహజమే అనేటువంటి ఒక ధోరణి కనపడింది. అటు టీడీపీ వైపు ఉన్న ముఖ్య నాయకులు కానీ, వైసీపీలోని ముఖ్య నాయకులు కూడా ఆ సహజ ధోరణి కనపడింది. కాకపోతే ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయింది, ఒక సైడు ప్రభుత్వము, మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు, ఒకవైపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు జరిగాయి. సో ఇవన్నీ పూర్తయి ప్రభుత్వం ఫంక్షన్లోకి వచ్చింది, ఎలక్షన్ కోడ్ పూర్తయిపోయింది. సో అన్నీ వచ్చిన తర్వాత కూడా ఇంకా అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి, అక్కడక్కడ మనం చిన్న చిన్న ఘర్షణ వాతావరణం చూస్తున్నాం. సో అదంతా ఒకవైపు చూస్తుండగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ముఖ్యము, శాంతి భద్రతలను కాపాడాలని చెప్పడం, నిన్న చీరాల్లో జరిగిన ఒక ఘటన పైన ఆయన స్పందించడం, ఇవన్నీ ఒకవైపు చూస్తున్నాం. కానీ మరొక వైపు ఈరోజు ఉదయమే వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయ భవనం కూల్చివేత అనేటువంటి వార్త కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయమైంది. నిజంగా నేనేమంటానంటే, ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాలు వాళ్ళకు సంబంధించిన పార్టీ కార్యాలయాలకు ల్యాండ్ అలొకేషన్ కానీ, ల్యాండ్ను లీజ్ పద్ధతిలో తీసుకోవడం కానీ, సహజంగా మీకు తెలుసు లీజ్ అనేటువంటిది కూడా 33 సంవత్సరాలు లేదా 90 సంవత్సరాలతో చాలా తక్కువ ధరకు ప్రభుత్వ భూములను పార్టీ కార్యాలయాలు లీజుకు తీసుకోవడం అనేటువంటిది ఈ రోజు కొత్తగా లేదు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఈ ఎన్టీఆర్ భవన్కి సంబంధించి, లేదా తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో టీఆర్ఎస్కి వచ్చినటువంటి టీఆర్ఎస్ భవన్ ఉంది కదా మనకి ఇక్కడ. సో ఇలాంటి భూముల విషయాల్లో కూడా అప్పుడు చాలా చర్చలు జరిగినాయి. దానికంటూ తర్వాత ఒక పాలసీ, ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఉంది మన సిస్టంలో, మన గత ప్రభుత్వంలో. సో నేనేమంటే, ఈ ప్రభుత్వంలో కూడా గడిచిన వైసీపీ ప్రభుత్వంలో కూడా వాళ్ళ టైంలో వాళ్ళ పార్టీకి ల్యాండ్ అలొకేట్ చేసుకున్నారు అనేటువంటిది ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్, చట్ట ప్రకారము వాళ్ళు ల్యాండ్ అలొకేట్ చేసుకున్నారా లేదా అనేటువంటి లీగాలిటీస్ చూడాలి. ఒకవేళ లీగల్గా వాళ్ళు కొంత వైలేట్ చేసి ఏదైనా వాళ్ళు ల్యాండ్ అలొకేట్ చేసుకున్నారు లేదా నిర్మాణాలు జరిగాయి అంటే ఖచ్చితంగా దానిని కోర్టుల ద్వారా నోటీస్ ఇవ్వడము, ఆ నోటీసు ఒక స్టిపులేటెడ్ టైం ఉంటుంది కదా ఎవరికైనా. సహజంగా ఏదైనా నువ్వు ఒక వ్యక్తి ఒక లాను ఓవర్ రైడ్ చేసినాడు అన్నప్పుడు తనకు ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక రిప్లై ఇస్తారు. ఒకవేళ ఆ రిప్లై ఇవ్వనప్పుడు మనం సాటిస్ఫై కాలేదంటే మళ్ళీ రెండోసారి నోటీస్ ఇస్తారు. తర్వాత కోర్టులకు వెళ్తాయి, కోర్టులు చెప్తాయి. అంటే ఇక్కడ కోర్టు డైరెక్షన్తో మనం కూల్చొచ్చు. అంటే సహజంగా ఏదైనా ఒక డిమాలిషన్ చేయాలంటే ఒక కోర్టు డైరెక్షన్, ఇక్కడ కోర్టు డైరెక్షన్స్కి ఇచ్చిన తర్వాత కూల్చడం డిఫరెంట్. కానీ సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే సవాల్ చేస్తూ దీన్ని కూల్చాలనేటువంటి నిర్ణయం తీసుకుందో వైఎస్ఆర్సీపీ వెంటనే కోర్టుకి వెళ్ళింది. అది ఇష్యూ హైకోర్టులో ఉండింది. ఇప్పుడు ఎటువంటి యాక్షన్స్ దాని మీద తీసుకోవద్దు, మేము తీర్పిచ్చేంత వరకు అని కోర్టు కూడా చెప్పింది ఆల్రెడీ. అయినా కూడా అవేవి పట్టించుకోకుండా ఈరోజు ఇలా చేయటాన్ని కూడా ఎలా చూడాలంటారు అసలు? అదే నేనేమంటా అంటే, కోర్టు డైరెక్షన్ ఉంటే కూల్చడంలో తప్పు లేదు. ఒకవేళ కోర్టు డైరెక్షన్ లేకుండా ఖచ్చితంగా అది కూల్చినప్పుడు వాళ్ళు రేపు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ రేపు పైకోర్టుకు వెళ్తారు. సో పైకోర్టులో మళ్ళీ ఆ రోజు జడ్జిమెంట్ కానీ ఏదైనా కానీ మొత్తం విధి విధానాలు ఎట్లున్నాయి, ల్యాండ్ అలొకేషన్ ఎలా జరిగింది, ఇది అక్రమ కట్టడమా లేదా సక్రమ కట్టడమా, అసలు ఈ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా, ఎలా కట్టారు అనేటువంటిది ద కోర్టు విల్ డిసైడ్. అంతేగాని అంతలోపే మనకు మున్సిపల్ అధికారులకు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే బాడీ ఉందో ఆ బాడీ
వారికి అధికారాలు ఉన్నాయి, అది అక్రమ నిర్మాణము అని చెప్పి కూల్చడం అనేది ఖచ్చితంగా లీగల్గా అది ఒక తప్పుడు సంకేతం, ఒక తప్పుడు మెసేజ్ వెళ్తుంది అనేది నా భావన. కానీ హైకోర్టు ఆదేశాలు బేఖత్తరు చేస్తూ కూడా కూల్చివేసినటువంటి దీన్ని కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని దాన్ని వదిలేశారు. బట్ కూల్చేస్తున్నాము మా అధికారాలతో, లేదంటే మాకున్నటువంటి పర్మిషన్స్తో మేమే చేస్తున్నాం అనేటువంటిది వితౌట్ నోటీస్ కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి జరగడం. ఆ టైంలో ఎవరో కూలుస్తారనో వస్తారనో ఎక్స్పెక్ట్ చేయరు కదా. అంటే సహజంగా ఈ కూల్చివేతలు అనేవి ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ లేదా లేట్ నైటే జరుగుతుంది. ఎందుకంటే మామూలుగా మార్నింగ్ టైంలో కూల్చివేతలు జరిగితే ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చి కొంత అడ్డుపడడం అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి మనం చాలా సందర్భాల్లో ఈ జిహెచ్ఎంసీ అధికారుల నుండి లేదా మున్సిపల్ అధికారుల నుండి లేదా ఉడా అధికారుల నుండి ఎవరు కూడా ఈ కూల్చివేతలు లేదా ఏదైనా కాలనీలు కానీ బస్తీలను కూల్చడం ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఎర్లీ మార్నింగ్ లేదా లేట్ నైట్లలో జరగడం సహజం. ఇది ఏదో సీక్రెట్లోనే జరిగింది, ఇది ఏదో పెద్ద కొత్తగా ఈ రోజే సీక్రెట్లో జరిగిందని అయితే మనం అనుకోలేం. కానీ ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు అయితే కొంత తెల్లవారుదామున లేదా నైట్ జరగడం అనేది కొంత పరిపాటి. కాకపోతే ఇక్కడ చెక్ చేయాల్సింది, మనం చూడాల్సింది ఏంటంటే వాళ్లకు ఒక భవనాన్ని కానీ ఒక డిమాలిషన్ చేసే ముందు దానికి ముందు జరగాల్సినటువంటి ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ జరిగిందా లేదా, అంటే ప్రాపర్ నోటీస్ ఇచ్చారా లేదా, వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారా లేదా, ప్రోటోకాల్స్ ఫాలో అయ్యారా లేదా, డైరెక్ట్గా ఇది వైసీపీ భవనము అది తప్పుడు నిర్మాణము అని చెప్పి వీళ్ళంతకే వీళ్ళు కన్క్లూజన్లోకి వచ్చి చర్య తీసుకున్నారా. సో ఇలాంటివన్నీ కొంత ఫర్దర్గా మనం చూడాల్సి ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక ట్వీట్ పెట్టడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను తారాస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతున్న హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సీపీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యని ఖండించాలని కోరుతున్నాను. ఆయన పెట్టినటువంటి ట్వీట్ సారాంశం అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇంతకుముందు ఏదైతే మనం ఇందాక మాట్లాడినట్టు ఎన్నికల సమయంలో జరిగిన దాడులపైన కూడా ఆయన మాట్లాడడం, ఆయన ఖండించడం, ఖచ్చితంగా నేను ఎవరైతే దాడులను ఎదుర్కొంటున్నారో నా కార్యకర్తలను నేను కలుస్తాను, త్వరలో వాళ్ళ ఇళ్ళకు కూడా వస్తానని చెప్పి ఒక మెసేజ్, ఒక సంకేతం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఇందాక మీరు చదివినటువంటి ట్విట్ యొక్క సారాంశం కూడా ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు నన్నే టార్గెట్ చేసి, మన పార్టీ ఆఫీస్ని టార్గెట్ చేసి, అంటే ఏదైతే బాధ్యతలు చేపట్టిన 2వ రోజే ఇలాంటి ఒక కార్యాచరణ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఒక మెసేజ్, ఒక ఇండికేషన్ అయితే ఉంది మనకు. అంటే రాబోయేటువంటి 5 ఏళ్లలో సో వైసీపీకి సంబంధించిన క్యాడర్ కానీ కార్యకర్తలకు ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు పెట్టబోతారు అనే ఒక సంకేతాన్ని ఇచ్చారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇది రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ కాదు. మీకు అధికారం ఇచ్చినారు ప్రజలు, ఖచ్చితంగా ప్రజలు ఎన్నో ఆస్పిరేషన్స్, ఎన్నో హామీస్తో మీరు ఇవ్వడం వల్ల మీకు అధికారం వచ్చింది. సో మీరు ఆ అధికారాన్ని ప్రజల బాగు కోసము లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం వాడకుండా ఒక సైడు కార్యకర్తలపైన, ఓట్లేసినటువంటి వాళ్ళపైన కక్ష తీర్చుకోవడానికి మీరు ఏదైతే ఈ చర్యలు కనబడుతున్నాయో ఇంతకుముందు కూడా మనం చూసినాం. రాష్ట్రపతికి అటు సుప్రీంకోర్టులో కూడా వైసీపీకి సంబంధించిన కీలక నాయకులు పిల్లేయడము లేదా మాట్లాడడము. అంటే సహజంగా నేనేమంటానంటే ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ ఈ ఈడీ దాడులు లేదా సిబిఐ దాడులు, ఐటీ దాడులు లేదా ప్రముఖ నాయకులపైన దాడులు అనేవి మనం దేశంలో గత దశాబ్ద కాలం నుంచి చూస్తున్నాం. కానీ వేరే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏంటంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా సామాన్య కార్యకర్తలపైన, అటు ప్రత్యర్థి పార్టీలకు పనిచేసినటువంటి కార్యకర్తలపైన, నాయకులపైన జరుగుతున్నటువంటి ఏదైతే ఈ దాడులు, చర్యలు ఉన్నాయో ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. అంటే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఎవరు భౌతిక దాడులు చేసినా, ఎవరు హింసను ప్రేరేపించినా వాళ్ళు ఖచ్చితంగా రేపు కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, వ్యవస్థల ద్వారా మనం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో ఈరోజు వాళ్ళకి అధికారం వచ్చింది, మాకు 164 మందితో మాకు ప్రజలు పట్టం కట్టారని చెప్పి మీకు ఎవరిని పోయి వాళ్ళ మీద భౌతిక దాడులు చేసేటువంటి హక్కు లేదు కదా. ఇక్కడ ఒక వ్యవస్థలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, ఖచ్చితంగా పోరాడతారు, కోర్టుల ద్వారా ఎదుర్కొంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే 2014-19 మధ్యలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులను ఎలా అధిగమించారో ఈరోజు మళ్ళీ అదే తరహా వాతావరణం మనకు ఉండబోతుంది. ఖచ్చితంగా మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలా, ఖచ్చితంగా వ్యవస్థల ద్వారా మనం దీనిని ఎదుర్కోవాలా అనేటువంటి ఒక సంకేతం ఆ మెసేజ్లో కనపడింది. ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని
కొంత మంచిగా రాష్ట్రాభివృద్ధి కొరకు ఉపయోగిస్తే బాగుంటుంది తప్ప వాళ్ళ అధికారం చేపట్టినటువంటి 2వ రోజో 3వ రోజో ఇలా ఖచ్చితంగా వాంటెడ్గా అంటే కోర్టు యొక్క ఉత్తర్వులను కూడా బేఖాతరు చేయకుండా అసలు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయా లేదా, ఈ మ్యాటర్ సబ్జెక్టు టు కోర్టులో ఉందా లేదా, ఇంకా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని అంతలోపే ఇలా డిమాలిష్ చేస్తున్నారు అని చెప్పి వైసీపీ ఏదైతే మాట్లాడుతుందో అంతలోపే వీళ్ళు ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది సబ్జెక్టు టు వయలేషన్ అవుతుంది. రేపు పై కోర్టులో ఇంకొక కోర్టులో నిలబడదు కదా. మనం గతంలో కూడా చూసినాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ ఒక్క నిర్ణయం పైన కూడా టీడీపీ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ పార్టీ కోర్టులకు వెళ్ళింది. 3 రాజధానుల అంశం పైన కోర్టులకు వెళ్ళింది. తర్వాత ఎలక్షన్ కమిషన్ నియామకం పైన కోర్టులకు వెళ్ళింది. తర్వాత చాలా ప్రభుత్వ విధానాలపైన ఈ హౌసింగ్లపైన కోర్టులకు వెళ్ళింది. సో ఇలా ఎన్నో ప్రతి ఒక్క విధానాలపైన వాళ్ళు కోర్టులకు వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎన్నో అబ్స్టాకిల్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళు. ఈరోజు వీళ్ళు కూడా రేపు అదే కోర్టులను తలుపుదడతారు, అదే కోర్టుల ద్వారా వీళ్ళు కూడా పోరాడతారు. అంతే తప్ప అంతకంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ దాడులు కంటిన్యూ అయినాయి అనుకుందాం మనం. కంటిన్యూ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు చూస్తూ ఊరుకుంటారు? అటు కేంద్ర ప్రభుత్వం ఉంది, మిగతా కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడక్కడ స్పందించడం జరిగింది. ఇది భౌతిక దాడులు అనేటువంటిది మంచిది కాదు, రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో భౌతిక దాడికి తావు లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇవి ఏదో కంటిన్యూ అవుతాయి, వీటిని ఏదో చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తాడని కాదు, ప్రభుత్వం ప్రోత్సహిస్తాదని కానీ మనం అనుకోలేం. కాకపోతే ఏంటంటే 5 సంవత్సరాలు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి వాళ్లకు సహజంగానే కొంత మమ్మల్ని వేధించారు, మేము కూడా వాళ్ళని వేధించాలా అనేటువంటి ఒక సహజ ధోరణితో ఉండొచ్చేమో. కానీ ఒక నెల పాటు, ఒక 2 నెలల పాటు అక్కడక్కడ ఇలాంటి అంశాలు జరగచ్చు తప్ప ఇది కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ కంటిన్యూ అయితే వ్యవస్థలు అనేవి చూస్తూ ఊరికే ఉండవు కదా. అయితే పార్టీ ఆఫీసులు కట్టుకోవడం తప్ప, లేదంటే పార్టీ ఆఫీసు స్థలాన్ని లీజుకి ఇవ్వడం తప్ప, లేదంటే గవర్నమెంట్ ల్యాండ్స్ని లీజుకి తీసుకుని దాంట్లో పార్టీ ఆఫీస్ కట్టుకోవడం తప్ప ఏందంటారు? అసలు ఏ తప్పు ఉందని దీన్ని ఈ రకంగా చేశారనుకోవచ్చు అంటారు? నేను సహజంగా ఏమంటానంటే ఇందాక చెప్పినట్టుగా మనం ఏ ప్రభుత్వం అయినా పార్టీ నిర్మాణాలకు ల్యాండ్ అలొకేషన్ లేదా ల్యాండ్ లీజ్ పద్ధతిలో ఇవ్వడం సహజం. అంటే పార్టీలు అనేది మనకు రాజ్యాంగంలో మన నిర్మాణాన్ని చూసుకుంటే మనం ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ పొలిటికల్ పార్టీకి కొన్ని ఆశయాలు, కొన్ని విధి విధానాలు పెట్టుకొని మనం ప్రజల దగ్గరకు పోయి దాని ద్వారా మనకు ఒక రాజ్యాధికారాన్ని సాధించి దాని ద్వారా మనం పాలన అందిస్తాం. అంటే ఒక రాజకీయ పార్టీ అనేది ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం ఏర్పడేటువంటి ఒక వ్యవస్థ మన రాజ్యాంగం ప్రకారం. సో అలాంటి ఒక పార్టీకి ఏదైనా ఒక రాజకీయ పార్టీ మాకు ల్యాండ్ కావాలా, మేము బిల్డింగ్ కట్టుకోవాలా అంటే ఖచ్చితంగా వాళ్ళు ల్యాండ్ అలొకేట్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఉంది. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో కూడా ల్యాండ్ అలొకేషన్ జరిగింది. ఏది ఎన్డీఏ గవర్నమెంట్లో, గత గవర్నమెంట్లో టీఆర్ఎస్ వాళ్ళు పార్టీ భవన్ కట్టుకోవడం జరిగింది, పార్టీ భవన్ ప్రారంభించడం జరిగింది. అలాగనే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఎక్కడ కావాలంటే అక్కడ పార్టీ ఆఫీసులు ఈరోజు కట్టుకున్నారు. అంతెందుకు మనం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మంగళగిరిలో ఆయన ల్యాండ్ తీసుకొని ఆయన ఓన్ ల్యాండ్లో ఎంతో కట్టుకున్నట్టున్నాడు. మరి ప్రభుత్వ ల్యాండ్ కాకుండా మరి సొంత ల్యాండ్లో కట్టుకున్నాడు, అది సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అంటే ఎవరైనా కూడా సొంత ల్యాండ్ లేదా ప్రభుత్వం లీజుకి ఇచ్చిన ల్యాండ్లో ఎవరైనా ఒక పార్టీ నిర్మాణం జరగచ్చు. కాకపోతే ఆ నిర్మాణము అక్రమమా సక్రమమా అనే దానికి ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి కట్టుకున్నారా లేదా అనేది చెప్పాల్సింది ఎవరు? కోర్టు చెప్పాలా. కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత అది ఖచ్చితంగా అక్రమమే అంటే ఖచ్చితంగా దానికి కూల్చడంలో తప్పు లేదు. కానీ ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 2వ రోజే ఆ యొక్క నిర్మాణం పైన డిమాలిషన్కు వీళ్ళు పూనుకున్నారంటే ఇది ఖచ్చితంగా ఒక కక్ష సాధింపు చర్యలాగానే కనపడుతుంది తప్ప ఒకవేళ అది నిజంగా అక్రమం అనుకుంటే మీరు బయట పెట్టాలి కదా. అంటే కోర్టు డైరెక్షన్ ఉందని కానీ లేదా వాళ్ళకి నోటీస్ సర్వ్ చేశారా లేదా, ఆ నోటీస్కు వాళ్ళు ఏమని రిప్లై ఇచ్చారు. సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చ జరగాల, ఆ చర్చ చూడాలా. తర్వాత మనం ఇంకా దీనిపైన స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయం చెప్పొచ్చు. కానీ గత లాస్ట్ టర్మ్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే 2015 నుంచి 2019 వరకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో 10 జిల్లాల్లో టీడీపీ ఆఫీసుల కోసం ల్యాండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. కడప జిల్లాలో చూసుకుంటే ఎకరం సంవత్సరానికి 200 రూపాయల కాడికి 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చినట్లుగా, అలాగే శ్రీకాకుళంలో చూసుకుంటే 2 ఎకరాలు సంవత్సరానికి 25,000 రూపాయలు చొప్పున 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చినట్లుగా, గుంటూరులో చూసుకుంటే 3.65 ఎకరాలు ఎకరం 1000 రూపాయల లెక్కన 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చినట్లుగా, విజయనగరంలో ఎకరం
33 సంవత్సరాలు, సంవత్సరానికి 1000 రూపాయల లెక్కన. టీడీపీ ప్రభుత్వ సమయంలో జరిగిన సమయంలో వాళ్ళున్న గవర్నమెంట్ లో ఉన్నటువంటి టైంలో ఈ జిల్లాల్లో దాదాపుగా 10 జిల్లాల్లో ఇచ్చినటువంటి పరిస్థితి. అదే నేను అంటున్నాను, ఇప్పుడు 2015-14 నుంచి 19 మధ్యలో టీడీపీ ఏదైతే పార్టీ నిర్మాణాలు జరిగాయో వాళ్ళు ఏదైతే ఒక ప్రొసీజర్ ఒక ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఉంటారో అదే ప్రోటోకాల్ ఈ ప్రభుత్వం కూడా నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా అంటే 19 నుంచి 24 మధ్యన ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా చాలా జిల్లాలలో ల్యాండ్ అలొకేషన్స్ వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం జరిగింటాయి కదా. అంటే వాళ్ళకు ఒక విధానము వీళ్ళకు ఒక విధానం ఉండదు కదా. గవర్నమెంట్ అనేటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హెల్త్ స్కీమ్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక హెల్త్ స్కీమ్ ఉంటుంది. ఆ హెల్త్ స్కీమ్లో అందరు ప్రభుత్వ ఉద్యోగులకు సమానమైనటువంటి అర్హతలు సమానమైనటువంటి ఫెసిలిటీసే ఉంటాయి కదా. సో వేరే అట్లనే అన్ని పొలిటికల్ పార్టీలకు ల్యాండ్ అలొకేషన్స్కి ఒకే సిస్టమ్ ఉంటుంది తప్ప ఒక పొలిటికల్ పార్టీకి ఒక సిస్టము ఒక పొలిటికల్ పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. కాకపోతే ఏంటంటే పొలిటికల్ పార్టీలలో కూడా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ, అన్రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ, సో ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి తప్ప ఈ పొలిటికల్ పార్టీకి ల్యాండ్ ఇవ్వకూడదు ఈ పొలిటికల్ పార్టీకి ల్యాండ్ ఇవ్వాలనేటువంటి సపరేట్ రూల్స్ ఏమి ఉండవు. అన్ని పార్టీలకు ఒకే రూల్ ఉంటాయి కాబట్టి సో ఏదైతే తెలుగుదేశం పార్టీ మీరు ఇందాక అన్నట్టు 2015-19 మధ్యన వాళ్ళు ఏదైతే ఈ 10 జిల్లాలలో ల్యాండ్ అలొకేషన్ జరిగాయో తర్వాత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్ అలొకేషన్ ల్యాండ్ లీజ్ తీసుకున్నారో వాటి అన్నిటికీ ఒకే ప్రభుత్వ విధానం ఒకే పాలసీ ఉంటుంది కదా. సో ఆ రోజు వాళ్ళు వైలేట్ చేయనప్పుడు ఈ రోజు వీళ్ళు వైలేట్ చేసినారని మనం ఎందుకు అనుకుంటాం? ఒకవేళ నిజంగా వైలేటే జరిగింది అనుకుంటే దానికి సంబంధించిన ఒక ప్రొసీజరు ఒక ప్రోటోకాల్ ఏంటో ప్రజల ముందు పెడితే బాగుంటుంది అనేది నా భావన. అంటే ఈ పార్టీ ఆఫీసులు స్థలం ఇవ్వడం అనేది పార్టీ ఆఫీసులు కట్టుకోవడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన కార్యాలయాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకోవడం అది 30 సంవత్సరాల 100 సంవత్సరాలు మినిమం 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఇవ్వకూడదు కాబట్టి 99 years రాసుకుంటారు. అది అలా జరిగేటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ ఆఫీసుల మీద ఎక్కడ అయితే వీటిని ఎటువంటి చర్య తీసుకోలేదు. కానీ ప్రజాభవన్ అనేటువంటి ఆ భవన్ని కూల్చివేయడం ద్వారా ప్రజావేదిక మేము మా ప్రజావేదికని మేము కట్టిందని కూల్చివేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి కక్ష ఇది అసలు ఈ ఏ యాంగిల్లో చూడాలి? అంటే ప్రజావేదిక కూల్చడాన్ని ఈరోజు పార్టీ ఆఫీస్ను కూల్చడాన్ని మనం ఒకే కోణంలో చూడలేం. ఎందుకంటే ప్రజావేదిక అనేటువంటిది అది ఒక ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగు, అది కూడా నదికి సంబంధించి సమీపంలో కట్టిన బిల్డింగ్ అవడం వల్ల ఆ రోజు ఉన్నటువంటి పర్యావరణ అనుమతుల నుండి లేదా ఎన్జిటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఏదైనా ఒక నిర్మాణము నది యొక్క ఫ్లోకు దెబ్బతీసేలాగా ఉన్నప్పుడు దాన్ని డిమాలిష్ చేయొచ్చు అని చెప్పి మనకు కమల్నాథ్ వర్సెస్ ఎన్జిటి లేదా కమల్నాథ్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అని మనకు చాలా మోడల్ కేసెస్ కూడా ఉన్నాయి మనకు. సో అలాంటి చాలా సందర్భాల్లో ఉన్న సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా వాళ్ళు ఆ రోజు ఆ నిర్మాణాన్ని కూల్చివేయడం జరిగింది. అంటే ప్రభుత్వము ఖచ్చితంగా అక్రమ కట్టడాలను నదీ సమీపంలో ఎవరైతే నిర్మాణాలు ఉన్నాయో వాళ్ళను మేము ఎంకరేజ్ చేయము కాబట్టి మేము ప్రభుత్వం తరపున కూల్చుతున్నామని చెప్పి ఆ రోజు వాళ్ళు ఒక డిస్క్లోజర్ చెప్పడం జరిగింది. కానీ ఆ భవనం కూల్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఏదైతే అక్రమ కట్టడాలు నదీ సమీపంలో ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు కట్టి ఉన్నారో అలాంటి వాళ్ళపైన చర్యలు లేవు. అంటే అలాంటి వాళ్ళపైన చర్యలు లేవు అంటే ఎందుకు చర్యలు లేవు అంటే వాళ్ళు ప్రైవేటు వాళ్ళు కాబట్టి వాళ్ళు కోర్టులకు పోయేటువంటి అవకాశం ఉంది, వాళ్ళు కోర్టుల ద్వారా పోరాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ప్రభుత్వం చర్య తీసుకోలేదు వాళ్ళపైన. ఈరోజు ఇక్కడ ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రాపర్టీ అంటే ఈ పార్టీ ఈజ్ నథింగ్ నాట్ ఏ పబ్లిక్ అంటే ఒక ప్రైవేట్ అంటే ఒక ఎంటిటీ అంటే ఒక పొలిటికల్ పార్టీకి చెందిన అసెట్ను కూల్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఒక నోటీస్ సర్వ్ చేయాలా, మీరు ఈ నోటీస్కు రిప్లై ఇవ్వండి, మీరు ఒక రూల్స్ విరుద్ధంగా ఈ బిల్డింగ్ మీరు నిర్మించడం జరిగింది, సో మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని ఒక నోటీస్ సర్వ్ చేయడం జరగాల. దాని తర్వాత ఆ నోటీసు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ సరిగా లేకపోతే తర్వాత దే విల్ టేక్ ఇన్ టు యాక్షన్ అనేది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఈరోజు ఆ ప్రొసీజర్ జరిగిందా లేదా లేదు దానిపైన వాళ్ళు కోర్టుకు పోయేటువంటి హక్కు ఉంటుంది కదా. ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు పోయి మా ఆస్తులు సక్రమమే మా నిర్మాణాలు సక్రమమే అని పోరాటంలో ఎవరైతే కోర్టుకు పోయే హక్కు ఉంటుందో ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీకి కూడా కోర్టుకు పోయే హక్కు ఉంటుంది కదా. సో ఇవన్నీ పాటించారా లేదా అంటే ప్రభుత్వం చేపట్టిన రెండో రోజే ఇలా పాటించారా లేదా అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా పాటించలేదా అనేది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. అంటే పాటించినాక ఒక నోటీస్ ఇవ్వాలి కదా. ఒక నోటీస్ ఇచ్చినప్పుడు ఒక టైం ఉంటుంది, స్టిపులేటెడ్ పీరియడ్ ఉంటుంది. ఒక 1 వీక్ లోపల మీరు రిప్లై ఇవ్వండి లేదా ఒక 50 days లోపల రిప్లై ఇవ్వండి అని ఒక టైం బౌండ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకే తెలుసు ఈరోజు మీడియాలో ఉన్న వాళ్ళు కానీ చాలామంది ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ద్వారా కూడా చాలామంది ఎదుర్కొంటున్నాం మనం. అంటే ఒక వాయిస్ను
కేసును అడ్డుకునేటువంటి క్రమంలో సిఆర్పిసి కింద మనకు నోటీసులు ఇట్లాంటివన్నీ చూసినప్పుడు కూడా వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, మీకు ఒక వారం లోపల మీరు మాకు రిప్లై ఇవ్వండి, సమాధానం ఇవ్వండి అని అడిగిన తర్వాత వాళ్ళు దే ఆర్ టేక్ ఇన్ టు కస్టడీ, దే ఆర్ టేక్ ఇన్ టు ఇన్వెస్టిగేషన్. సో ఇలాంటి ఒక ప్రొసీజర్, ఒక ప్రోటోకాల్ జరిగిందా లేదా, సో అవన్నీ జరిగిన తర్వాత చర్య తీసుకుంటే ఇది మనం కూడా పెద్దగా టేక్ ఇన్ టు కన్సిడరేషన్, అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు, నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఒకవేళ వీళ్ళు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఖచ్చితంగా ఒక కక్ష సాధింపు ధోరణిలోనే ఒక పార్టీ మనకు అధికారం వచ్చింది, మనం ఏం చేసినా నడుస్తుంది అనేటువంటి కోణంలో ఈ యొక్క నిర్మాణాన్ని డిమాలిషన్కు పూనుకుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా ఇది ఒక కక్ష సాధింపు చర్యగానే చూడాల్సి ఉంటుంది. అయితే పార్టీ గెలిచింది, నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అనుకున్నప్పుడే ఇమీడియట్గా హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్కి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఫుట్పాత్ను ఆక్రమించుకొని సెక్యూరిటీ గార్డ్స్కి అక్కడ రూమ్స్ వేశారని చెప్పి అది అక్రమంగా ఉంది, స్థానికులకు అడ్డంగా ఉందని చెప్పి అది ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందా లేదంటే వాళ్ళ ప్రోత్సాహంతో వీళ్ళు ఇక్కడ ఎవరినైనా పురమాయించి చేయించారనేది పక్కన పెడితే దాన్ని కూల్చేసి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఒకటి వచ్చింది. అనంతరం నెక్స్ట్ మరలా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉంటాడు తాడేపల్లిలో ఆ రోడ్డుని ఏదైతే సీఎం సెక్యూరిటీ పర్పస్ ఆ రోడ్డు క్లోజ్ చేశారో ఆ రోడ్డుని తీసేయడం కావచ్చు, అది అధికారం పోయిన తర్వాత జనరల్గా తీసేస్తారనుకోండి, దాంట్లో భాగంగానే ముందుగానే లేపేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఈ బిల్డింగ్ని కూల్చేసినటువంటి పరిస్థితి. అదే ఖచ్చితంగా ఏంటంటే ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, మాకు అధికారం వచ్చింది, ఖచ్చితంగా మేమేంటో చూపిస్తాము అని ఒక చిన్న చిన్న కార్యక్రమాలు, అంటే ఏదో ఇప్పుడు గిల్లించుకోవడం అంటారు మన వాడుక భాషలో చెప్పాలంటే, మీరు అప్పుడు గిల్లినారు మేము ఇప్పుడు గిల్లుతున్నాము అనేటువంటి ఒక ధోరణిలో వాళ్ళు కూడా చిన్న చిన్నగా స్టార్ట్ చేసినట్టుగా మనం భావించాలా. ఖచ్చితంగా ఇది ఒక రాజకీయంలో ఏం జరుగుతుందంటే, మీరు పవర్లో ఉన్నప్పుడు మమ్మల్ని గిల్లినారు మేము కూడా గిల్లుతున్నాము అనేటువంటి ఒక సందేశంగా చూడాలి తప్ప ఇదేదో కంటిన్యూగా చేస్తారు, కంటిన్యూగా పోతారు, ఈ భౌతిక దాడులు లేదా ఈ ఇట్లా నిర్మాణాలు కూల్చడాలు అనేటువంటిది ఒక ప్రక్రియగా పెట్టుకుంటారని అయితే అనుకోలేము. ఎందుకంటే ఖచ్చితంగా వ్యవస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఉంది కాబట్టి వీళ్ళు కూడా వ్యవస్థల ద్వారా పోరాటాలు చేస్తారు కాబట్టి ఇవి ఏదో ఒక కంటిన్యూగా కొనసాగుతాయి, ఇలాంటి ఒక ధోరణి ఉంటుందని అయితే నేను అనుకోవడం లేదు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికని ఏ విధంగా కూల్చేశారు, అది కూల్చడంతోనే ప్రభుత్వం స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిలబెట్టడం రాదు, లేదంటే రాజ్యాంగాన్ని కాపాడటం రాదు, రాష్ట్రాన్ని పాలించడం రాదు, వీళ్ళకి కూల్చేయడం మాత్రమే వచ్చు, నాశనం చేయడం మాత్రమే వచ్చు, విధ్వంసాలు సృష్టించడం మాత్రమే వచ్చు అనేటువంటిది గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి కామెంట్లు. ఈరోజు అధికారంలోకి రాగానే మరలా అదే పని చేశారు. అంటే ఆ రోజు నిజంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పైతే ప్రజలు దానికి సరైన తీర్పు ఇచ్చారు, అంతకు మించి మ్యాండేటరీ మీకు ఇచ్చారు. ఈ రోజు మరి మీరు చేస్తుంది ఏంది, మళ్ళీ అదే తప్పులు కొనసాగిస్తున్నారా? ఇప్పుడు ఆ రోజు తప్పు చేశాడు కాబట్టి మేము కూడా తప్పు చేసామని చెప్తున్నారా? లేదంటే అసలు దీని లేదు కలకాలం మేము అధికారంలో ఇలాగే ఉంటాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేటువంటిదా? మళ్ళీ 5 సంవత్సరాలు అయితే మళ్ళీ వస్తాయి కదా, అదే ప్రజలు మళ్ళీ మీరు తప్పు చేశారంటే మళ్ళీ మీకు కూడా మ్యాండేట్ ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనము ఏదైనా కానీ ప్రజా తీర్పును ఆహ్వానించాలి. 2014లో ఆయనకు అధికారం ఇచ్చారు, ఆ రోజు రాష్ట్రం విభజన జరిగింది, ఒక అనుభవజ్ఞుడు, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరు అనేటువంటి కోణంలో ఆ రోజు ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. తర్వాత ఏం జరిగింది, 2019లో అదే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు తిరస్కరించారు, అదే కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు కూడా తిరస్కరించి 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారికి 164 స్థానాలతో కూటమికి పట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజల యొక్క ఆలోచనలు ఖచ్చితంగా ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. కాకపోతే వాళ్ళ యొక్క ఆలోచన స్పష్టంగా ఉంటుంది, కానీ వాళ్ళ ఆలోచన ధోరణిలో మాత్రం మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు ఎలా నిర్ణయాలు తీసుకోవాలనో అలాగే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే ఒకవైపు ఎవరిని అందలం ఎక్కించాలా, అందలం దించాలా అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. అంటే ప్రజలు ఇక్కడ క్లారిటీగా ఉన్నారు, క్లారిటీగా లేనిది ఎవరు ఇక్కడ, క్లారిటీగా నాయకులు లేరు క్లారిటీగా. అంటే ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు, అంటే ఎవరు తప్పులు చేసినా కూడా మేము క్షమించాము, ఖచ్చితంగా క్షమించాము, మా ధోరణిలో మేము బుద్ధి చెప్తాం అనేది ప్రజలు అక్కడ క్లారిటీగా మనకు తెలియజేస్తున్నారు. అంటే ఈరోజు స్పష్టంగా ఉండాల్సింది ఎవరు, నాయకులు, పార్టీలు స్పష్టంగా ఉండాలి. అంటే మనం ఎవరికి అధికారం వచ్చినా కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాల జోలికి పోకూడదు. ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తే ఖచ్చితంగా ప్రజలైతే అన్నం పెట్టారో అదే ప్రజలు మనకు సున్నం పెడతారు అనేది కనపడుతుంది. అంటే ఆ రోజు వాళ్ళు 19లో వాళ్ళకు సున్నం పెట్టినారు, ఈరోజు మళ్ళీ తిరిగి వీళ్ళకి ఈరోజు 24లో సున్నం పెట్టినారు. అంటే ప్రజలు చాలా స్పష్టతతో ఉన్నారు.
స్పష్టతతో ఉండాల్సింది ఇక్కడ ఎవరు? పాలకులు. అంటే ఖచ్చితంగా ప్రజలకు నచ్చినట్టుగా ప్రజా ఇష్టంగా మనం పరిపాలన చేయాలి తప్ప మనకు నచ్చిన అంశాలే ప్రజల మీద రుద్దుకుంటూ మనకు నచ్చిందే ప్రజలు కూడా మెచ్చుతున్నారు అని చెప్పేటువంటి కోణంలో మనం పరిపాలన చేస్తే గతంలో ఏ విధమైనటువంటి ఫలితాలు అయితే పునరావృతమైనాయో భవిష్యత్తులో కూడా అదే విధమైనటువంటి ఫలితాలు పునరావృతమవుతాయి అనేది ప్రజలు చెప్పకనే ఈ దశాబ్ద కాలంలో చెప్పారనేది నా భావన. ఫైనల్గా ఈ కూల్చేతలకు సంబంధించి కావచ్చు, జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు సార్? అంటే ఖచ్చితంగా నేను ఏమంటానంటే ప్రభుత్వానికి ఒక మంచి మ్యాండేట్ వచ్చింది. మనం ప్రజా తీర్పును గౌరవించాలా. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకవైపు వాళ్ళు 3 రాజధానులు అన్నారు, కానీ ప్రజలు దాన్ని తిరస్కరించారు. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2019లో అమరావతి ఏకైక రాజధాని అనే ఒక స్లోగన్తో ఆయన ఉన్నారో 14 నుంచి, అదే నినాదంతో ఆయన ముందుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ ప్రజలు ఆయనను స్వాగతించారు, ఆయన నిర్ణయానికి కట్టుబడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఆయనకు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్తో పాటు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఒకవైపు రాష్ట్రంలో చాలా వరకు అప్పులు చేశారని చెప్పి వాళ్ళే మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనపడింది. ఇంకోటి ఇక్కడ ఒక స్పష్టంగా ఒకటి కనపడింది, అంటే ప్రభుత్వంలో ఎవరు కూడా ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ప్రభుత్వాల నిర్ణయాలు ఉంటే ఆ ప్రభుత్వాలు మనగడ సాగవు అనేటువంటిది మన చరిత్ర చెప్తున్నటువంటి ఒక సత్యం. సో ఇలాంటి కోణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులు కోరుకున్నటువంటి సిపిఎస్ అంశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, లేదంటే మద్య పాలసీ విధానంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అమరావతి క్యాపిటల్గా మళ్ళీ సెంట్రలైజ్డ్ అభివృద్ధి చేస్తారా, లేదంటే రాయలసీమ అటు ఉత్తరాంధ్రను విస్మరిస్తారా? సో ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన ముందు ఏదో ఒక పూలపాన్ పొందని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఒక కత్తి మీద సాములాగే ఆయనకు సవారీ ఉంది. కాకపోతే ఏంటంటే ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వంలో కూడా అటు బీజేపీకి ఒక స్పష్టమైనటువంటి అబ్జల్యూట్ నెంబర్ లేకపోవడము, వాళ్ళకు 272 స్థానాలు రాకుండా గతంలో వచ్చిన 303, 282 కంటే ఈరోజు తక్కువ రావడంతో ఈరోజు వాళ్ళు ఎంతో కొంత కూటమిలోని ఎన్డీఏ నాయకులపైన కొంత డిపెండెన్సీ ఉంది. కాబట్టి దాన్ని ఏదో ఈయన ఇంటిమిడేట్ చేయాలా, భయపెట్టాలని నేను అనుకోవడంలే. ఖచ్చితంగా దాన్ని ఒక అవకాశంగా, ఒక ఆపర్చునిటీగా తీసుకొని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క సమావేశాల్లో కానీ తన యొక్క మీటింగ్లలో తరచూ ఒక మాట అంటుంటాడు, అంటే నేను క్రైసిస్లో ఒక ఆపర్చునిటీ ఎత్తుకుంటాను, క్రైసిస్లో ఆపర్చునిటీ ఎత్తుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఎంత కాదనుకున్నా నిన్న రాహుల్ గాంధీ గారి మాటల్లో కానీ లేదా కేంద్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఒక క్రైసిస్లో ఉంది. అంటే వాళ్ళకు సొంతంగా ఒక మెజారిటీ లేనప్పుడు అక్కడ డిపెండెన్సీ ఉన్నట్టే కదా. అంటే డిపెండెన్సీ ఉందంటే అక్కడ క్రైసిస్ ఉన్నట్టే. సో అలాంటి క్రైసిస్లో మీరు మరి ఆపర్చునిటీ వెతుక్కుంటారా, లేకపోతే మీరు ఎలా ముందుకు పోతారా అనేది కాలమే సమాధానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి రామ్నాథ్ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.